బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ వసుంధర. హాయ్ అక్క, బాగున్నా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగున్నాను. హెల్త్ ఎలా ఉందమ్మా? యా ఫైన్ అక్క, బాగుంది. ఏం సంగతులు? అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనగానే చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు పోరాటాలు చేయడం అనేది నీకు పుట్టినప్పటి నుంచి అలవాటే, చూస్తూనే ఉన్నాం మేము. అసలు తల్లి కావడం అనేది ఒకవైపు సంతోషంగా అనిపించింది, ఇంకొక వైపు అసలు నీ కండిషన్ ఎలా ఉందో ముందుగా నిన్ను కలవాలి అనిపించింది. వసుంధర, నీ బాల్యం నుంచి మనం మాట్లాడుకుందాం. చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో నువ్వు మాకు బ్రీఫ్గా చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాం. నాకు చిన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ ప్రాపర్గా వేయించకపోవడం వల్ల, అంటే ప్రైవేట్ హాస్పిటల్లో వేసినప్పటికీ అది ఓపెన్ చేసిన 24 అవర్స్లో యూజ్ చేయాలి. అలా యూజ్ చేయకపోతే పోలియో 12 years లోపల ఎప్పుడైనా అటాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. నా కేసులో అలా జరుగుంటుందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు 80sలో పోలియో స్టార్ట్ అయింది. అప్పుడే 37, ఇప్పుడు 37 years బ్యాక్ నాకు అటాక్ అయినప్పుడు పోలియోని గుర్తించడానికి కూడా 3 months పట్టింది. అప్పటికి 80% ఆఫ్ ద బాడీ నాకు అటాక్ అయిపోయింది. అమ్మ అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి అంత అవేర్నెస్ లేదు. ట్రీట్మెంట్స్కి వాటికి తీసుకెళ్ళి అది పోలియో అని ఒక డాక్టర్ చెప్పాడు, లైఫ్ లాంగ్ తనని ఇలా చూసుకోవాల్సిందే తప్ప దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ప్రాపర్ కేర్ తీసుకోండి, ఫుడ్ ఇవ్వండి అండ్ మెడికల్గా ట్రీట్మెంట్ మంచి చేయించండి. అంటే నాకు బోన్స్ మీద ఎక్కువ పోలియో ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు నాకు చిన్నప్పుడు అంటే 2 years ఆ బేబీ, ఈవెన్ నడక కూడా రాని టైంలో ఈ పోలియో వచ్చింది. సో తర్వాత ఏమైంది అంటే అది స్కోలియోసిస్గా ఫామ్ అయింది నా బ్యాక్ బోన్ అనేది. సో నా బ్యాక్ బోన్ స్కోలియోసిస్గా ఫామ్ అయినప్పుడు దాన్ని ఇలా ఫామ్ అవుతుంది, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది అనేది కూడా తెలీదు కదా ఇంట్లో వాళ్ళకి. పాప కూర్చుంటుంది, నవ్వుతుంది, నడుస్తుంది, ఇట్లా మా పిన్ని మాయ వీళ్ళంతా ఎత్తుకోవడం నన్ను, ఇవన్నీ చేయడం వల్ల నాకు బ్యాక్ బోన్ బాగా వంకర అయిపోయింది అనమాట. అది స్కోలియోసిస్. దానివల్ల నాకు ఇంటర్నల్ పార్ట్స్ కూడా దెబ్బతిన్నాయి. లైక్ నా లంగ్స్ ఏవైతే ఉన్నాయో, నాకు ఒకటి ఫుల్ ఉంటుంది, ఒక ఆఫ్ ఉంటుంది. ఒక కిడ్నీ చిన్నగా ఉంటుంది, ఒక కిడ్నీ పెద్దగా ఉంటుంది. పైగా నా పొట్ట కూడా క్రాస్ ఉంటుంది. నా కంప్లీట్గా 158 degreesలో ఒక యాంకర్ షేప్లో ఉంది నా బ్యాక్ బోన్. ఇది ఎప్పటికప్పుడు అట్లా పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. సో దీని మీద అవేర్నెస్ లేక ఎప్పటికీ నాకు మొన్న 35 years అప్పుడు కూడా నాకు అది నేనేంటంటే బ్యాక్ బోను పోలియో ఉండే వాళ్ళకి గూన్ ఉంటుంది, అది కామన్ అని. కానీ అది స్కోలియోసిస్ అంటారని, దానికంటూ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, ఆపరేషన్ ఉంటుంది, చేయించుకోవాలి, ఎక్కడ అవేర్నెస్ లేదు. లాస్ట్ టైం నేను ఒక ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 7 months నేను ఎక్కువ కూర్చోవాల్సి వచ్చింది. ఇక్కడ హైదరాబాద్కి రాగానే ఏమైనా ఫిజియోథెరపీ అట్లా సజెస్ట్ చేస్తారేమో, బాగా లెగ్ పెయిన్ వస్తుంది అని స్కోలియోసిస్ డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నా స్కెల్టన్ మొత్తం ఎక్స్రే తీస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బట్టలు ఈ చర్మం లేకోకుండా లోపల నా స్కెల్టన్ని చూసుకున్నప్పుడు ఐఎమ్ లిటరలీ క్రయింగ్ అనమాట. అంటే నేను ఇంత ఉన్నానా. సో ఈ బాడీని పట్టుకొని ఇన్నాళ్ళు ఎలా బతికాను వాళ్ళు కూడా. సో ఆపరేషన్ చేయించుకుంటే కొద్దిగా హైట్ పెరుగుతుంది, మొత్తం స్క్రూస్తో బ్యాక్ బోన్ మొత్తం ఫిట్ చేసేస్తారు. ఆఫ్టర్ దట్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా బాగుంటుంది అన్నట్టు వాళ్ళు సజెస్ట్ చేశారు. మేజర్ ఆపరేషన్ దాదాపు 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఈవెన్ డబ్బు ఒకటి ప్లస్ మెంటల్గా మనం దాన్ని తీసుకోవాలి కదా. ఆపరేషన్ అయిన తర్వాత ఎట్లుంటుంది కండిషన్, ఇది ఒక సైడ్ అక్క. మెయిన్ అంటే హెల్త్ అవేర్నెస్ అనేది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట కమ్యూనిటీలో.
ఈ క్రమంలో నన్ను నేను సర్ది చెప్పుకొని ఓకే ఏం కాదు అని చెప్పేసి నేను సరే ఎలాగైతే అలా అవుతుంది, ఒక పాప బాబా పుట్టాక తర్వాత చేపించుకున్నాము. ఒకవేళ ఆపరేషన్ చేసిన తర్వాత నేను సెక్స్కి పనికిరలేదు, ఏదైనా ప్రాబ్లం అయిందంటే పిల్లలు ఇంకా పుట్టరు. సో ఎందుకు అని ప్రెగ్నెన్సీ తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అలా నా జర్నీ స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీకి. అంతకుముందు కూడా ప్లాన్ చేస్తున్నాం, కానీ ఎవరిని అడిగినా వాళ్ళ స్పెషలిస్ట్ అంటే గైనిక్ దాని గురించే. ఒక డిజేబుల్ని ఈ గైనిక్ దాంట్లో ఎట్లా డీల్ చేయాలనే దగ్గర ఎక్కడ కేస్ స్టడీస్ లేవు, బుక్స్ లేవు. మనం ఎంతో ఏ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇక్కడ చూస్తే ఎవరికి అవేర్నెస్ లేదు. సరే ఏదైతే అది అవుతుంది అనుకున్నా. సో అలా జర్నీ చేస్తున్న క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా మేలో కన్సీవ్ అయ్యాను, ఈ ఇయర్ మేలో. అలా ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. సో నా పోలియో వల్ల నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ వరకు కూడా రావడానికి కూడా ఎంతో వివక్ష ఎదుర్కొని నేను అంటే ఒక చదువు విషయంలో కష్టాలు కానీ, ఉద్యోగం సంపాదించుకోవడంలో కష్టాలు కానీ, సంపాదించుకున్న ఉద్యోగంలో నన్ను నేను నిరూపించుకోవడానికి అన్నీ ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా, మీడియా పర్సనాలిటీగా, జర్నలిస్ట్గా, ఒక డిజేబుల్గా, మళ్ళీ డిజేబుల్ యాక్టివిస్ట్గా అన్ని కోణాల్లో కూడా ఎక్కడికక్కడ వివక్ష ఉంది టోటల్గా. మెయిన్ దానికి కారణం ఏంటంటే నాన్ డిజేబుల్ కమ్యూనిటీకి అవేర్నెస్ లేదు. నేను ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నిన్ను చాలామంది నీకు అవసరమా అని అడిగి ఉంటారు. చదువుకుంటున్నప్పుడు కావచ్చు, లేదంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కావచ్చు, నీ పెళ్లి విషయంలో కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు తల్లి కావాలనే నీ కోరికను కూడా నీకు అవసరమా, నువ్వే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతావు అని. అసలు ముందు నీ పెళ్లి గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మీ హస్బెండ్ ఎవరు, ఆయన నీకు ఎలా సపోర్ట్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఏదైనా కానీ అవసరమా అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎడ్యుకేషన్లో నేను గవర్నమెంట్ జాబ్ అనేది ఫిక్స్ అవుతుంది. కమ్యూనిటీ అంటే డిజేబుల్ వాళ్ళకి ఈజీగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనేది ఒక మిత్. వాళ్ళు కూడా నార్మల్ వాళ్ళతో పోటీ పడాలి, పరీక్షలు రాయాల్సిందే, కానీ డిజేబుల్ అయినంత మాత్రాన రాదు. కానీ నేనేమనుకుంటున్నా, ఫస్ట్ నేను డిజేబుల్, నేను ఎక్కడా కదలలేను నా శారీరక రీత్యా. నేను చేసే ప్రొఫెషన్ అయినా నాకు ఒక కదలికనివ్వాలి, 4 గోడల నుంచి బయటికి తీసుకొని రాగలిగేటట్టు ఉండాలి అని నేను జర్నలిజం చేద్దాం అనుకున్నప్పుడు సేమ్ ఇలానే నార్మల్ వాళ్ళే ఏం చేసుకోలేకపోతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, నువ్వెళ్ళి ఏం చేస్తావు, ఏదైనా నువ్వెళ్ళి ఏం పిక్తావు అన్నట్టే చుట్టుపక్కల వాళ్ళు. అవసరమా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసుకోకుండా ఇంత రిస్క్? నేను ఛాలెంజింగ్గా తీసుకునేదాన్ని. నాకు ఎవరైనా అలా క్వశ్చన్ చేస్తే ఇంకా ఎక్కువ పట్టుదల వచ్చేది. లేదు నేను యాంకర్ అవ్వాలనుకుంటున్నా ఆన్ స్క్రీన్. పీజీ కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా యాంకర్ అవ్వలేకపోయినా కానీ ఆఫ్ ద స్క్రీన్ అన్ని వర్క్స్ చేశాను. ప్రోగ్రామింగ్ హెడ్ లెవెల్ వరకు వర్క్ చేశాను. నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు చదువుకున్నా, జాబ్ చేస్తున్నా, ఎర్నింగ్ ఉంది. ఇవి నాకంటూ లైఫ్లో ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి. లైఫ్ లాంగ్ ఒంటరిగా ఎవరు ఉండలేరు కదా, అదొక డ్రీమ్. దానికి డిజేబిలిటీ ఎంత అడ్డం అవుతుంది అనేది నేను వచ్చిన తర్వాత ఆ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు నేను అది ఫేస్ చేశాను అనమాట. అంటే ఒక డిజేబుల్ అనేది పెళ్ళికి పనికిరారు, సెక్స్కి పనికిరారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి పిల్లలు పుట్టరు. సో అసలు వాళ్ళు మనుషులే కారు, వాళ్ళు మాంసపు ముద్దలు. లేదా అవతల లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ముందుకు వచ్చారు చేసుకోవడానికంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉండి దాన్ని దాచిపెట్టుకొని యువతల వాళ్ళని ఉద్ధరిస్తారు అనే క్రమంలో వస్తున్నారేమో, డబ్బు కోసము రకరకాల మిస్కన్సెప్షన్స్. సో ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు సెక్స్కి పనికొస్తావా అని అడిగితే ఎట్లా సమాధానం చెప్తుంది, ఎట్లా నిరూపించుకుంటుంది? ఆ పదం వాడడానికే మన కల్చర్ ఒప్పుకోదు కదా.
మరి ఎట్లా వాళ్ళు డీల్ చేస్తారు? ఎంత సెన్సిబుల్ టాపిక్ ఇది. అంటే మానసికంగా కృంగదీస్తాయి ఇట్లాంటి విషయాలన్నీ. దానికి ఎంతో ధైర్యం కావాలి, ఎదుర్కోవాలి, మాట్లాడాలి, వివరంగా చెప్పాలి అంటే.